నమస్తే, వెల్కమ్ టు ఇట్స్ యూటీవీ డివోషనల్. నేను మీ నందు. ఇవాళ మనతో పాటు స్టూడియోలో ప్రముఖ ఆధ్యాత్మికవేత్త జయేష్ శాస్త్రి గారు ఉన్నారు. మరి గురువు గారితో మాట్లాడి ఆగస్టు మాసంలో 1 to 15 వరకు ఏ రాశుల వాళ్ళకి ఎలా ఉంటుంది అనేది గురువు గారిని అడిగి తెలుసుకుందాం. నమస్తే గురుజీ. నమస్కారం. గురువుగారు, ఆగస్టు మాసంలో మన ద్వాదశ రాశుల వారికి ఏ విధంగా ఉండబోతుంది అనేది మనం మాట్లాడుకుందాము. ముందుగా మేషరాశి వారికి ఏ విధంగా ఉండబోతుంది? శ్రీ గురుభ్యో నమః. శ్రీ మహాగణాధిపతే నమః. శ్రీ మహాసరస్వత్యై నమః. హరి ఓం శ్రీమాత్రే నమః. ముందుగా మనకు ద్వాదశ రాశులు పక్ష ఫలితాల్లోకి వెళ్తే ఆగస్టు మాసం ప్రారంభం 1 నుంచి 15వ తారీఖు వరకు గ్రహస్థితి ఏ విధంగా ఉంది తెలుసుకునేటప్పుడు మేషంలో ఎటువంటి గ్రహాలు లేవు. వృషభం ప్రస్తుతం ఖాళీగా ఉంది. తర్వాత మిథునంలో శుక్రుడు గురుడు సంచారం చేస్తున్నారు. అలాగే కర్కాటకంలో బుధుడు రవి, సింహంలో కేతు, కన్యలో కుజుడు, తులలో మళ్ళీ ఈ యొక్క చంద్రుడు మాత్రం తిరుగుతూ ఉంటారు. గ్రహ సంచారం 2.5 రోజులకు ఒకసారి. అది వృశ్చికం, ధనస్సు, మకరం, కుంభం, మళ్ళీ కుంభంలో రాహు, మీనంలో ఈ యొక్క శని వక్రగమనంలో ఉన్నారు. ఇటువంటి గ్రహస్థితి మనం ఈ యొక్క 1 నుంచి 15వ తారీఖు వరకు ఆగస్టు నెలలో ఉన్న ఫలితం. ఓవరాల్గా చూస్తే కనుక దీనివల్ల ఒక యోగం అయితే ఉంది. గురు శుక్రుల కలయిక అనేది కలిగింది ఇక్కడ. తర్వాత రవి బుధుల కలయిక ఉంది. ఈ కలయిక చాలా విశేషంగా యోగిస్తుంది ఈ యొక్క కొన్ని రాసుల వారికి అని చెప్పచ్చు. ముఖ్యంగా మీరు అన్నట్టుగా మనం ఈ యొక్క కలయిక దేనికి సంకేతం అంటే, గురు శుక్రులు ఏంటంటే కాంబినేషన్ అనేది ఇద్దరు గురువులు, ఇద్దరు శుభులు. ఈ శుభగ్రహాలు రెండూ కలిసి ఉండడం అనేది చాలా విశేషమైనటువంటిది. ఇవి ఏదైతే కూడా 1, 5, 9 స్థానాల్లో ఉంటే కనుక యోగవంతంగా మంత్రివర్గంలో ఎవరైతే అంటే ఇప్పుడు జనరేషన్లో పుట్టేటువంటి వారు ఎవరైతే ఉంటారో వాళ్ళకి యోగదాయకమైన ఫలితాలు ఉంటాయి గురు శుక్రుల కలయిక వల్ల. అలానే రవి బుధులు కూడా ఉండటం వల్ల వాళ్ళకి బుధాతిథ్య యోగంతో పాటు మంచి విద్యాబుద్ధులు నేర్పరి, మంచి ప్రాపంచికమైనటువంటి అనుభూతులు ఏవైతే సుఖానుభూతులు కావచ్చు, లేకపోతే శక్తికి సంబంధించినటువంటి విషయాలంటే సుప్రమసీ పవర్ అనేది ఏదైతే ఉంటుందో వాటికి అతీతమైన శక్తులు ఎలా పొందాలి అనే వాటి గురించి కూడా చాలా మంచి పరిజ్ఞానం ఉంటుంది పుట్టే పిల్లలకి. అంటే ఈ మాసంలో 1 నుంచి 15వ తారీఖు పుట్టేటువంటి పిల్లలకి శ్రావణ మాసం మొదట్లో వీటి యోగం ఇస్తుందని చెప్పచ్చు. ఈ 2 గ్రహాల యోగాన్ని వీటిని మనము ఏ విధంగా కొన్ని రాసులకు ఏ విధంగా యోగిస్తాయి, కొన్ని రాసులకు ఏ విధంగా యోగించిన విషయాలు చెప్పుకుందాం. ముఖ్యంగా శ్రావణ మాసంలో అందరికీ కూడా లక్ష్మీ కటాక్షం కలగాలని చెప్పి ప్రతినిత్యం కూడా ఆ లక్ష్మీ అనుగ్రహం కలిగి ప్రతి ఇంట్లో కూడా సిరి సంపదలు తొలతూగుతూ ఉండాలని చెప్పి కోరుకుంటూ శుభాకాంక్షలు తెలుపుతూ శ్రావణ మాసంలో మనం మొదలు పెడతాం ద్వాదశ రాశి ఫలితాలు. గురువు గారు, మిథున రాశి వారికి ఆగస్టు 1 నుంచి 15 వరకు ఏ విధంగా ఉండబోతుంది? మిథున రాశి వారికి ముఖ్యంగా మృగశిర నక్షత్రం 3-4 పాదాలు, అట్లాగే ఆరుద్ర నక్షత్రం 4 పాదాలు, పునస నక్షత్రం 2-3 పాదాలు, జన్మస్థలంలో గురు శుక్రులు. వీళ్ళు ఏంటంటే అనవసరం ఖర్చులు విపరీతంగా ఉంటాయి. ఎందుకంటే శుక్రుడు జన్మంలో ఉన్నాడు కాబట్టి వీళ్ళు ఏంటంటే ఈ యుగంలో నడిచే క్రమంలో 2 పాటిస్తారు. అంటే గురువు కూడా జన్మంలో ఉన్నాడు అంటే 2 పాటించాల్సిన ధర్మం అనేది మనసులో ఒక ఉంటుంది. కానీ కొంత అధైర్యం కూడా ఉంటుంది. ఎందుకంటే గురువు కనుక జన్మంలో ఉంటే ఏంటంటే ఏదో తెలియని టెన్షన్ మనసులో చింతన భావన ఉంటుంది. అయినా శుక్రుడు ఉన్నాడు కాబట్టి దాన్ని డామినేషన్ చేస్తున్నాడు. వాటి నుంచి కొంత గొప్ప ఏదో రిఫ్రెష్నెస్ లాగా కొంత జరిగే అవకాశం, లేదా స్నేహిత వర్గాల వల్ల కొంత దాని నుంచి బయటపడే అవకాశం ఉంటుంది. ద్వితీయంలో రవి బుధులు ఉన్నారు. బుధుడు ద్వితీయంలో ఉండడం ఆలోచన జ్ఞానం చాలా ఎక్కువగా ఉంటుంది. క్రియేటివిటీ మైండ్, ఏది చేస్తే బాగుంటుంది, ఆలోచన తద్వారా మనం ఏదైనా పొందవచ్చా అనేది. తర్వాత మీడియా రంగంలో ఉండేవారు కావచ్చు, ఇవన్నీ కూడా చాలా యోగప్రదంగా ఉండే అవకాశం ఉంది. ఆలోచన జ్ఞానం ఎప్పుడైతే పెరుగుతుందో తన గ్రోత్ కూడా పెరిగే అవకాశం ఉంటుంది. రవి కూడా ద్వితీయంలో ఉన్నాడు కాబట్టి కుటుంబంలో కొంత కలహాలు కానీ అనారోగ్యం వచ్చేవారు అవకాశం ఉంది. కుటుంబంలో ఒకరికి ఎవరైనా అది కొద్దిగా జాగ్రత్తగా చూసుకోవడం మంచిది. తృతీయంలో మళ్ళీ కేతు ఉన్నాడు. తృతీయంలో కేతు ఏంటంటే పాపగ్రహమైనా కూడా సపోర్టివ్నెస్ ఉండదు. దాన్ని తప్పించుకోవాలని శుక్రుడు జన్మంలో ఉండడం వల్ల దాన్ని తప్పించుకునే ప్రయత్నం కూడా చేయొచ్చు. ఎందుకంటే స్నేహిత వర్గం ఎప్పుడైతే ఎంటర్ అవుతుందో శుక్రుడు వల్ల ఈ తృతీయంలో కేతు యొక్క రిజల్ట్ ఏదైతే ఉందో అది అక్కడికి సాగిపోతుంది. అంటే దానికి ఎంత ప్రభావం చూపే అవకాశం ఎక్కువగా ఉండదు. సపోర్టివ్నెస్ అక్కడ పెరుగుతుంది, ఇక్కడ తగ్గుతుందని అర్థం. అంటే సమానంగా ఉంటుందని అర్థం. కుజుడు చతుర్థంలో ఉండడం వల్ల వాహనాలు నడిపేటప్పుడు జాగ్రత్త ఉండడం మంచిది ముఖ్యంగా. తర్వాత ఇంట్లో ఏదైనా అగ్ని ప్రమాదం కానీ ధన నష్టం కానీ జరిగే అవకాశం ఉంటుంది. అంటే దేనికో ఖర్చు పెడదాం అనుకుంటారు, ప్రవాహంగా ఒక ఖర్చు వచ్చి పడుతుంది. తద్వారా ఆ ఖర్చుకి డబ్బు ఖర్చు అవకాశం ఉంటుంది. ఇంట్లో కూడా మనం ఏదైనా వాహనాలు నడిపేటప్పుడు కానీ ఇంట్లో ఉండేటువంటి గృహోపకరణాలు కానీ
జాగ్రత్తగా స్విచ్ల గురించి చూసుకోవాలి. ఎందుకంటే అగ్ని ప్రమాదాలు జరిగే అవకాశం ఉంటుంది కాబట్టి జాగ్రత్తగా ప్రతి వస్తువును చూసుకోవటం మంచిది అని చెప్పచ్చు. ఒక గృహోపకరణమే కాదు, ఏదైనా వస్తువు, బంగారం కానీ వెండి కానీ అనేక రకాల వస్తువులు, విలువైన వస్తువులు ఏవైనా కూడా గమనిస్తూ ఉంటే మంచిది మనకే. తర్వాత బంధువుల ద్వేషం కూడా పెరిగే అవకాశం ఉంటుంది, పైకి వస్తుందని చెప్పి. తర్వాత రాహు మీకు ఈ యొక్క మిథున రాశి వారికి భాగ్యంలో ఉన్నాడు, 9లో ఉన్నాడు. ఆల్రెడీ ఫ్రమ్ ఫస్ట్ ఆన్వర్డ్స్ ఉగాది నుంచి చెబుతున్నా ప్రతి అక్కడ ఫలితాలు చెప్పినా కూడా పితృదోష నివారణ కోసం వీళ్ళకి అరువైన కాలంగా చెప్పబడింది. కాబట్టి పితృదోషం ఏదన్నా ఎవరికైనా ఉంటే జాతకరీత్యా చూసుకొని తద్వారా పితృదోష చర్యలు రాబోయే చతుర్థి చాలా విశేషంగా చెప్పబడుతుంది. ఈ శ్రావణ మాసంలో కూడా సర్పారాధన చాలా విశేషంగా ఉంది కాబట్టి మిథున రాశి వారు దాన్ని చేసుకొని శుభఫలితాలు పొందడం చాలా మంచిదని చెబుతున్నా. కాబట్టి మిథున రాశి వారు ప్రత్యేకంగా ఫలితం ఇది. తర్వాత శని వక్రగమనంలో ఉన్నాడు. వక్రగమనంలో శని ఉండడం వల్ల కొంత 9వ స్థానంలో ఉన్నా కూడా కొంత వైర్వర్గం, స్థిరాస్తి కొన్ని కలిసి వచ్చే అవకాశం కూడా ఉంది. కాబట్టి ఇబ్బంది ఏం లేదు. కొన్ని విషయాలు ఏంటంటే ఇంట్లో ఉన్న విషయాలు, గృహోపకరణాలు కానీ విలువైన వస్తువుల మీద శ్రద్ధ అవసరము. లేదా ధన నష్టం అయ్యే అవకాశం, అనవసరమైన ఖర్చులు తగ్గించుకోవటం మంచిది. ఎందుకంటే వీళ్ళకు ఖర్చు విపరీతంగా పెరిగే అవకాశం ఉంది ఈ యొక్క 15 రోజుల్లో. ఓవరాల్గా అన్ని రాశులకి ఏదైనా ఒక రెమెడీ చెప్పగలరా గురించి? మొత్తం మీద ద్వాదశ రాశి వారికి గురు శుక్రులు రవి బుధుల కలయిక యోగప్రదంగా ఉన్నాయి. కానీ న్యాచురల్ గ్రహస్థితి చూసినట్టయితే కొంత ఈ గురు శుక్రులు ఏదైతే కలయిక ఉందో తృతీయ స్థానంలో గురుడు అవయోగాన్ని ఇస్తున్నాడు. అట్లాగే రాహు శని కూడా అవయోగాన్ని ఇస్తున్నాడు. అంటే ఈ 15 రోజుల్లో శ్రావణ మాసంలో అత్యద్భుతమైన రోజులు కొన్ని ఉన్నాయి మనకి. అవి ఏమిటంటే 1వ తారీఖు అష్టమి స్వాతి నక్షత్రంతో ప్రారంభమవుతుంది ఆ రోజు. మళ్ళీ 15వ తారీఖు మనకు కరెక్ట్గా ఈ యొక్క శ్రవణ నక్షత్రము తదుపరి అయినటువంటి నక్షత్రాల వరకు ఉంటుంది. సంకష్టహార చతుర్థి కానీ ఈ శ్రవణ మళ్ళీ పౌర్ణమి కానీ ఇటువంటి మహత్తరమైన రోజులు ఉంటాయి కదా. ఈ పర్వదినాలలో ఏదైనా కానీ తోచిన దానం ధర్మము, ముఖ్యంగా ఈ మాసంలో గొడుగుని దానం చేయమన్నారు. గొడుగు కానీ ఎవరికైనా చలితో బాధపడుతున్నటువంటి వారికి వర్షాకాలంలో వాళ్ళకి కప్పుకున్న రగ్గులు కానీ, తర్వాత ఈ యొక్క రెయిన్ కోట్స్ కానీ అలాంటివి కనుక చేస్తే కనుక కొంతవరకు వాటి నుంచి ఉపశమనింపించి వేరే వాళ్ళకి ఇవ్వటం వల్ల, అంటే ఎవరు కొనుక్కోలేని వాళ్ళు, భిక్షగాళ్ళు ఉంటారు, వాళ్ళకి వస్త్రాదులు అటువంటి వారికి చేస్తే చాలా మంచి ఫలితాలు ఉంటాయి శ్రావణ మాసంలో. అంటే ముఖ్యంగా గొడుగు దానం అయితే చేయమన్నారు. గొడుగు కనుక దానం చేస్తే, అంటే వర్షాకాలం కాబట్టి గొడుగు దానం చేస్తే కనుక విష్ణుమూర్తి ప్రీతి త్రివిక్రముడు అనుగ్రహం కలుగుతుందని చెప్పారు. ఇది ధర్మశాస్త్రంలో చెప్పబడింది. కాబట్టి ఈ లక్ష్మీ కటాక్షం కోసం కూడా ఎవరైనా శ్రీ సూక్త విధానంగా పారాయణం చేసుకోవటం, అనులోమ విలోమ పద్ధతిలో కానీ, తర్వాత లక్ష్మీదేవికి బిల్వపత్రాలతో ఆరాధన చేయటం ధనప్రాప్తి కోసం. అలానే మనకున్న నెగిటివ్ ఎనర్జీ పోవటానికి ఏం చేస్తే బాగుంటుందంటే బిల్వపత్రి చెట్టు ఏదైతే ఉంటుందో ఆ చెట్టుకి కింద కూర్చొని మహాలక్ష్మి ఆరాధన చేయటం వల్ల మంచి ఫలితాలు ఉంటాయి. ఈ విధంగా చేస్తే కనుక ద్వాదశ రాశుల వారందరూ కూడా ఎక్కడైనా నవగ్రహాలు దేవాలయానికి వెళ్ళినప్పుడు నవగ్రహాలు అక్కడ హోమగుండం ఉన్నా, లేతే ఎక్కడైనా సాయిబాబా గుడిలో ధుని ఉంటుంది, ఆ ధునిలో కూడా నవధాన్యాలు వేసి యథేకంగా 27 ప్రదక్షిణాలు చేసిన చాలా విశేషమైన ఫలితాలు ఉంటాయి. కాబట్టి ఈ విధంగా చేయటం మంచిది. రాబోయే హయగ్రీవ జయంతి చిన్నపిల్లలకు ముఖ్యంగా చెప్పాల్సిన విషయం ఏంటంటే, విద్యార్థులుగా ఉండేటువంటి వారికి హయగ్రీవ జయంతి రోజున ఎక్కడ దేవాలయాల్లో, వైష్ణవ దేవాలయాల్లో హయగ్రీవ స్వామి ఉంటే కనుక అక్కడ వెళ్ళి స్వామివారి యొక్క హోమంగాన్ని చేస్తే అక్కడ వెళ్ళడం మంచిది. సరస్వతి లేహ్యాన్ని ఎవరైనా అవకాశం ఉంటే ఆయుర్వేదిక్ మెడిసిన్ తీసుకునేటువంటి వారు ఎవరు ఉంటారో ఆయుర్వేద లేఖ్యాన్ని స్వామికి సమర్పణ చేసి అది తీసుకోవటం వల్ల కూడా ఆ స్వామి అనుగ్రహం వల్ల మందబుద్ధినిచ్చి విద్యార్థులు మంచి దశలో ఉంటారు అని చెప్పచ్చు. ఓకే గురుజీ, ధన్యవాదాలు.